మహాభారతం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ మహాభారతంలో మరొక ముఖ్యమైన పాత్ర శిశుపాలుడు. వసుదేవుడికి 13 మంది చెల్లెళ్ళు, వారిలో కుంతి కూడా ఒకరు. కుంతి చెల్లెలు శృతసర్వ, ఆమె కొడుకే ఈ శిశుపాలుడు. అంటే పాండవులకు తమ్ముడు వరుస అవుతాడు. శిశుపాలుడు పుట్టడమే 3 కళ్ళు 4 చేతులతో పుట్టాడు. ఎవరు ఎత్తుకుంటే ఆ అధిక భాగాలు తొలగిపోతాయో వారి చేతుల్లో అతని మరణం రాసిపెట్టి ఉందని ఓ మహర్షి శృతసర్వకి చెప్పాడు. శిశుపాలుడుకి కృష్ణుడు సొంత బావ కాబట్టి ఒకసారి శిశుపాలుడిని చూసేందుకు వచ్చాడు. అప్పుడు ఆ బిడ్డను కృష్ణుడు ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న వెంటనే ఈ అధికంగా ఉన్నటువంటి చేతులు 3వ కన్ను మాయమయ్యాయి. కృష్ణుడి చేతిలో శిశుపాలుడి మరణం రాసిపెట్టి ఉందని ఆ తల్లికి తెలిసింది. తన కోసం తన కొడుకు చేసేటటువంటి 100 తప్పుల్ని క్షమించమని శృతసర్వ కృష్ణుణ్ణి వేడుకుంది. అలా శిశుపాలుడి 100 తప్పులను కృష్ణుడు క్షమించాడు. ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగంలో ఆ 100వ తప్పు కూడా చేయడం పూర్తయిపోవడం వల్ల కృష్ణుడు శిశుపాలుని శిరస్సుని సుదర్శన చక్రంతో ఖండించాడు. మరొక మంచి విషయంతో మరొక మంచి పాత్రతోటి మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.